వెల్కమ్ టు T2B లైవ్. మా T2B లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ కాటమరాయుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూలు కురిపించిన కర్ణాటకలో మరియు ఓవర్సీస్ లో అనుకున్న రేంజ్ లో పర్ఫార్మ్ చేయలేకపోయింది. కర్ణాటకలో అక్కడ పవర్ స్టార్ పునీత్ రాజకుమార సినిమా హిస్టారికల్ రన్ ను కొనసాగించడంతో ఎఫెక్ట్ అయిన కాటమరాయుడికి ఓవర్సీస్ లో ఎలాంటి పోటీ లేకున్నా కానీ అక్కడ మాస్ సినిమాలు పెద్దగా ఆడవు అన్న నిజాన్ని మరోసారి నిజం చేస్తూ కాటమరాయుడు తేలిపోయింది. మొత్తం మీద 12 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన కాటమరాయుడు సేఫ్ వెంచర్ అవ్వడానికి మినిమం 2.8 మిలియన్స్ గ్రాస్ ను వసూలు చేయాల్సిన అవసరం నెలకొనగా మొత్తం మీద 1.5 మిలియన్స్ కూడా కష్టమే అంటూ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ తేల్చేశారు. సినిమా నుండి మరిన్ని కలెక్షన్లు రాబట్టడానికి 2 టికెట్లు కొంటే 1 టికెట్ ఫ్రీ అంటూ ఆఫర్స్ ఎన్నో రిలీజ్ చేసినా కూడా కాటమరాయుడు అంచనాలను అందుకోలేకపోతుంది. కాగా ఇప్పటి వరకు కేవలం 1.1 మిలియన్ మార్కును మాత్రమే అందుకున్న కాటమరాయుడు అక్కడ భారీ నష్టాలను తేవడం ఖాయంగా కనిపిస్తుంది. ఓవరాల్ గా 1.3 మిలియన్ లోపు ముగిసే అవకాశం ఉండటంతో మొత్తం మీద కాటమరాయుడుకు నష్టం 7 నుండి 8 కోట్ల మధ్యలో ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. కాగా ఓవర్సీస్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో కాటమరాయుడు ఒకటిగా నిలవబోతుంది. పవన్ నటించిన చివరి సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ కూడా అక్కడ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. కాగా కాటమరాయుడుకు మంచి టాక్ ఉన్నందున అలా జరగదు అనుకున్నా కానీ రొటీన్ స్టోరీ అవ్వడం ఓవర్సీస్ ప్రేక్షకులకు నచ్చలేదు. దాంతో సినిమా ఫేట్ ఏంటో డిసైడ్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం T2B లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.